హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నూడిల్స్ రెసిపీ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక పెద్ద కడాయి. సో దాంట్లో వాటర్ పోసి వాటర్ బాయిల్ పెట్టాననమాట. సో వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి మిల్లెట్ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ నూడిల్స్ అవైలబుల్ ఉంటే అవి యూస్ చేయండి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలనమాట. ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే నూడిల్స్ అనేవి స్టిక్కీగా ఉండకుండా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా. కాసేపటికి నూడిల్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళంతా వడిపోసేసుకోవాలి. సో ఇక్కడైతే కుక్ అయిపోయాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో ఈ విధంగా వడకట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి క్యాబేజ్, క్యారెట్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ కట్ చేసేసుకున్నాను. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాననమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్ వేసి నెక్స్ట్ మిగిలిన వెజ్జీస్ అన్నీ వేసాను. సో ఈ విధంగా వెజ్జీస్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మొత్తం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయన్నమాట నూడిల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్‌ని ఒక సైడ్‌కి అనేసేసి ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసేసి ఎగ్స్ వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ ఏసాను. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం లైట్‌గా ఫ్రై చేస్తున్నాను. లైక్ కింద కుక్ అయిన ఎగ్‌ని కొంచెం సైడ్‌కి అనేసేసి పైన లేయర్ అంతా మళ్ళీ ఈవెన్‌గా కుక్ అయ్యేలాగా కొంచెం మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేస్తున్నా అనమాట. సో ఎగ్ అంతా కుక్ అయిన తర్వాత ఈ సైడ్‌న వెజ్జీస్ ఉన్నాయి కదా! వెజ్జీస్‌తో పాటు మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసి కలిపేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ యాడ్ చేసుకోవాలనమాట. సో నూడిల్స్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, వెజ్జీస్ ఫ్రై చేసేటప్పుడు వేయలేదు. సో అందుకని ఇప్పుడు వేస్తున్నాం అనమాట. సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్, మిరియాల పొడి. సో అది కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్‌తో పాటే మనకి ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా! సో అది కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా ప్యాకెట్ నేను లాస్ట్‌లో ఏస్తున్నాను. మీరు వెజ్జీస్‌తో పాటు ఫ్రై అయ్యేటప్పుడు వేసేసుకోండి. టేస్ట్ బావుంటది. సో ఇప్పుడైనా వేసుకోవచ్చు, స్టార్టింగ్‌లో అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు నేను నూడిల్స్ ఏసిన తర్వాత యాడ్ చేశాను. సో ఫుల్ ప్యాకెట్ ఏసేసుకున్న తర్వాత కొంచెం కారం వేశాను. అలాగే కొంచెం సోయా సాసు, కొంచెం హాట్ చిల్లీ సాస్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలనమాట. సో ఇలా మిక్స్ చేసేటప్పుడు నూడిల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా కొంచెం ఫోర్క్స్ అన్నా యూజ్ చేయండి. లేదా స్లోగానా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయన్నమాట. సో వీడియో ఇంతే. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
బాయ్.